శశాంక్ బావ అంటారు. బావ అంటే మీకు ఇవన్నీ ఎలా తెలుసు? తెలుస్తాయండి. స్మితక్క ఫ్యాన్స్ ఇక్కడ. అట్లా కాదు కదా, ఎలాగ తెలుసో చెప్పండి. ఇది ఎలాగ తెలుసు? మీరు ఎలా తెలుసు అనుకుంటారు? తెలీదు. మీకు తెలుసా ముస్తఫా షోలో ఓహో సుబ్బరాజు అన్నాను బావ. నేను చూసాం, చెప్తున్నాం కదా చిన్నప్పటి నుంచి చూసినామని. అయ్యో శశాంక్ సూపర్, అసలు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఎట్లున్నాడు శశాంక్ బావ? బాగున్నాడు. నేను బావ అంటున్నా. అందరు అనొచ్చు, అందరు అదే పిలుస్తారు, నేనే కాదా? అస్సలు కాదు. బావ అంటే ఎందుకంటే అందరిలోకి మంచి బావ అను సేఫెస్ట్ బావ. సో అందరూ ఎవరు పిలిచినా ఏం పర్వాలేదు. మీ దగ్గర పెట్టుకున్నారేమో, అందుకోసమే బావ అనుకోమని ఇచ్చేస్తారు. అంతేనా? పెట్టాల్సిన అవసరం లేదు. లేదా బావ అంటే రిలేషనా లేకపోతే? నా ఫ్రెండ్ కి బావ అన్నమాట. సో అందరం ఫ్రెండ్స్ అందరం బావ 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 అనే పిలిచేవాళ్ళం. అలాగే బావ వాళ్ళ బావని మీ బావ చేసుకున్నారు. అందరూ అలాగే బావ బావ. నా ఫ్రెండ్స్ అందరూ కూడా బావే పిలుస్తారు. సో లవ్ మ్యారేజ్ అంటే అది రెండు అని చెప్పొచ్చు. పరిచయం, ఫ్యామిలీ కూడా తెలుసు, అలాగా పేరెంట్స్ కి కూడా చెప్పారు. సో అలా అన్ని రకాలుగా అని చెప్పొచ్చు. సుబ్బరాజు గారు శశాంక్ బావకి ఫ్రెండ్ అంటే ఇండస్ట్రీలోనా? శశాంక్ నాకు పరిచయం వల్ల యాక్చువల్లీ నాకు నరేష్ ఉన్నారు కదా, నరేష్ నాకు రాఖీ బ్రదర్ లాగా ఎప్పటి నుంచో. తను ఫస్ట్ ఎప్పుడు చాలా ఏళ్ళ నుంచి అలాగా. ఒకసారి నరేష్ ఎప్పుడు ఇంటికి రోజు అట్లా కలుస్తానే ఉండేవాళ్ళం ఒక టైంలో ఎక్కువ. అప్పుడు సుబ్బరాజు వీళ్ళందరూ ఉన్నారు నాతో, అందరినీ తీసుకొస్తున్నాను, నువ్వు ఒకసారి చెప్పంటే ఫోన్ చేసి అందరినీ రండి తప్పకుండా ఇంటికి అని చెప్తే అందరూ వచ్చారు నరేష్తో. అలా సుబ్బరాజు అన్న పరిచయం అయ్యారు. అలా పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నా వల్ల పరిచయం అయినా వాళ్ళిద్దరూ విపరీతంగా క్లోజ్. యాక్చువల్లీ మమ్మల్ని అందరూ గోల పెడతా ఉంటారు, బావ ఫస్ట్ వైఫ్ సుబ్బరాజు, సెకండ్ నువ్వు. అంత క్లోజ్. అవునా?